హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. యాక్చువల్గా ఈ కంపెనీ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ అయ్యే షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. డిఫెన్స్కి కావాల్సిన వార్షిప్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యే వెళ్తాయి. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళ వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు డౌన్కి స్క్రోల్ చేస్తే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని ఉంది కదా, అందులో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ ఇచ్చిన పొజిషన్కి అప్లై చేయాలి అనుకుంటే అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కంపెనీ అనమాట. అండ్ ఇక్కడ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మీకు 22 మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే June 12 అనమాట. ఈ లోపే మీరు అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు యాక్చువల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అలాగే టెంపరీ ఎంప్లాయ్మెంట్ రెండు కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ బేసిస్లో వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే మీకు సూపర్వైజర్ S1 గ్రేడ్ అండి. ఈ సూపర్వైజర్ S1 గ్రేడ్ పొజిషన్ మీకు వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్ అనమాట. దీనికి పే స్కేల్ చూసుకుంటే 23,800 నుంచి 83,300, అంటే ఈజీగా మీకు 60,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. ఏజ్ చూసుకుంటే 28 ఇయర్స్ బిలో ఉండాలి. అండ్ దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఏ బ్రాంచ్ అంటే హ్యూమన్ రిసోర్స్ అండ్ అడ్మిన్ అనమాట. దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. అండ్ ఇక్కడ దీనికి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నాడు, అంటే ఏదైనా డిగ్రీ ఉంది. దాంతోపాటు మీకు 1 ఇయర్ డిప్లొమా కానీ పీజీ డిప్లొమా కానీ ఉండాలి. ఏ బ్రాంచ్ అంటే HRM కానీ HRD కానీ IR కానీ లేబర్ వెల్ఫేర్ కానీ లేబర్ లాస్ కానీ అండ్ అలాగే ట్రైనింగ్ అండ్ వెల్ఫేర్లో కానీ మీకు 1 ఇయర్ డిప్లొమా కానీ పీజీ డిప్లొమా కానీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే మీకు BBA కానీ BBM కానీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఏ క్వాలిఫికేషన్స్ అయినా మీకు 60% మార్క్స్ అనేది ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే నీల్ అండి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు వీటిపై నాలెడ్జ్ ఉండాలని అడిగాడు. నాలెడ్జ్ ఆఫ్ HR, లేబర్ లాస్ వీటిపైన మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ మిగిలిన కేటగిరీ పొజిషన్స్ చూసుకుంటే మీకు అన్ని కూడా ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సూపర్వైజర్ S1 గ్రేడ్ అనమాట. బ్రాంచెస్ ఇచ్చాడు. ఆఫీస్ మేనేజ్మెంట్కి అయితే మీకు డిప్లొమా ఉండాలి. మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ అలాగే మేనేజ్మెంట్లో, లేదనుకుంటే మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్, లేదనుకుంటే మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్. ఇక్కడ ఇచ్చిన ఈ 3 బ్రాంచ్లో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఈ సూపర్వైజర్ S1 గ్రేడ్ అన్నిటికీ కూడా పే స్కేల్ సేమేనండి. 23,800 నుంచి 83,300, అంటే ఈజీగా మీకు 60,000 పైన శాలరీ ఉంటుంది. అన్ని పొజిషన్కి కూడా మీకు ఏజ్ అనేది 28 ఇయర్స్ బిలో ఉండాలి. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇచ్చాడు. అండ్ అలానే కొన్ని పొజిషన్స్ చూసుకుంటే మెకానికల్, అలానే ఎలక్ట్రికల్, సివిల్ వీటికి చూసుకుంటే డిప్లొమా ఉండాలి. 60% మార్క్స్తో రెస్పెక్టివ్ బ్రాంచ్లో మీ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్సే నేను చెప్పేవన్నీ కూడా. మీకు అంతా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. వర్క్షాప్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇంకొన్ని కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయన్నమాట. అన్నిటి కూడా పే స్కేల్స్ ఏమండి, ఏజ్ క్రైటీరియా కూడా సేమే. ఇక్కడ చూసుకుంటే మెకానికల్ 2 పోస్టులు ఉన్నాయి. అండ్ అలానే సివిల్లో 1 పోస్ట్ ఉండేది. ఇవన్నీ కూడా సూపర్వైజర్ గ్రేడ్ 1 పోస్టులే, S1 గ్రేడు. వీటికి డిప్లొమా ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ కూడా ఉందన్నమాట. దానికి చూసుకుంటే మీకు ఇదిగోండి సూపర్వైజర్ S1 గ్రేడ్. దీనికి చూసుకుంటే సెక్యూరిటీ బ్రాంచ్ 1 పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్కి. దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే ఏదైనా డిగ్రీ ఉంది, దాంతోపాటు 1 ఇయర్ డిప్లొమా ఉండాలి. సెక్యూరిటీలో 1 ఇయర్ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేయొచ్చు అనమాట. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ అలానే ఇంకొక పొజిషన్ చూసుకుంటే మీకు ఇంజన్ టెక్నీషియన్ అండి. ఇంజన్ టెక్నీషియన్ కూడా S1 గ్రేడే.
దీని కూడా పే స్కేల్ అండ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్. ఇది ఎలక్ట్రికల్ బ్రాంచ్లో డిప్లొమా ఉంటే అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే డిజైన్ అసిస్టెంట్ అండి. ఇప్పుడు వరకు మనం చూసుకుంది సూపర్వైజరు, ఇది చూసుకుంటే డిజైన్ అసిస్టెంట్, ఇది కూడా S1 గ్రేడే. దీనికి కూడా పే స్కేల్ అండ్ అలానే ఏజ్ కూడా సేమ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ డిజైన్ అసిస్టెంట్కి మెకానికల్ బ్రాంచ్లో మీకు 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు డిప్లొమా ఉండాలి మెకానికల్ బ్రాంచ్లో, లేదనుకుంటే బీఎస్సీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఏ బ్రాంచ్ అంటే షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్, దీంట్లో మీకు బీఎస్సీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు పర్సెంటేజ్ అడిగాడండి, 60% చెప్పాను కదా. ఈ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 60% ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 55% ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ అలానే ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే డిజైన్ అసిస్టెంట్లోనే మీకు ఎలక్ట్రికల్, దీనికి కూడా సేమ్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఉండాలి. అండ్ అలానే డిజైన్ అసిస్టెంట్లో సివిల్ అనమాట. ఈ సివిల్కి చూసుకుంటే మీకు డిప్లొమా సివిల్లో ఉన్నా మీరు అప్లై చేయొచ్చు, లేదనుకుంటే బీఎస్సీ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్లో ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు ఈ పొజిషన్కి. ఓకేనా. అండ్ ఇవన్నీ కూడా మీరు ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. అన్ని కూడా పర్మనెంట్ రోల్లో వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ ఉన్నాయి. దీంతో పాటు ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ ఉన్నాయి, అలానే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్లో కూడా ఉన్నాయి. ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకి నోటిఫికేషన్ అనేది షేర్ చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి, ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఏజ్ అనేది 28 ఇయర్స్ బిలో ఉండాలని. దాంతోపాటు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అలాగే ఎస్ సర్వీస్ మనకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. ఏదైతే మీకు మినిమం క్వాలిఫికేషన్ అడిగాడో అది మినిమం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి. మీకు దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఏమున్నా సరే అప్లై చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు ఈ పాయింట్లో. అండ్ అలానే ఇక్కడ మీకు గ్రూపింగ్ డిసిప్లిన్స్ అనేది ఇచ్చాడు అనమాట. ఇక్కడ మీకు మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ అలానే సివిల్ బ్రాంచెస్ అడిగాడు కదా డిప్లొమాలో, దానికి మీకు కొన్ని కంబైన్డ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, అందులో మీకు ఏ బ్రాంచ్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి చూసుకుంటే ఓన్లీ ద అబోవ్ మెన్షన్ డిసిప్లిన్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంటే మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో మీ బ్రాంచ్ ఉందో లేదో చెక్ చేసుకొని దాని తర్వాత మీరు అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అన్ని కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన సర్టిఫికేటే ఉండాలి, అవి మాత్రమే వ్యాలిడేషన్ కింద తీసుకుంటారు. అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఆన్ వన్ కండిషన్ ఏంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అండి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది అండ్ దాంతోపాటు ప్రాక్టికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మీకు కోల్కతా అండ్ రాంచీ ఈ 2 ప్లేసెస్లో మాత్రమే ఉంటుంది. దానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. ఓకేనా. రిటర్న్ ఎగ్జామ్ అనేది కోల్కతా అండ్ రాంచీలో మాత్రమే ఉంటుంది. ఓకే. అండ్ మీకు రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది కూడా ప్యాటర్న్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ అలానే పార్ట్ బి. పార్ట్ ఏ అనేది 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, అలాగే మెంటల్ ఎబిలిటీ, డేటా అనాలిసిస్, ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, వీటిపైన 20 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. అండ్ పార్ట్ బి చూసుకుంటే మీ రెస్పెక్టివ్ డిసిప్లిన్ నుంచి 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్కి. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్కి మీ ఎగ్జామ్ అనేది ఉంటుంది, 2 hours డ్యూరేషన్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. అదర్ దెన్ దట్ తెలుగులో మాత్రం ఉండదు అనమాట. దానికి మీరు ప్రిపేర్ అయి ఉంటే బెటర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఈ పార్ట్ బి ఏదైతే ఉందో, పార్ట్ ఏ చెప్పాను కదా మీకు ఎగ్జామినేషన్లో, పార్ట్ ఏ అనేది 10th స్టాండర్డ్ లెవెల్ అని. పార్ట్ బిలో మీకు ఏ క్వశ్చన్స్ ఉంటాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. పార్ట్ వైజ్ అంటే డిసిప్లిన్ వైజ్ ఇక్కడ మీకు మెన్షన్ చేశాడు, మీరు ఇక్కడ మీరు చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు పోస్ట్ వైజ్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు రిటర్న్ ఎగ్జామ్ నుంచి. అండ్ నెక్స్ట్ మీకు ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ ప్రాక్టికల్ టెస్ట్కి మీకు ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ప్రాక్టికల్ టెస్ట్కి ట్రేడ్ వైజ్ కూడా సిలబస్ ఇచ్చాడు అనమాట. ఇదంతా కూడా మీకు కరికులంలో ఉండే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది అనమాట. అంతకుమించి దాటి ఉండదు, అది చూసి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చాడండి. రిటర్న్ ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే 50% ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అండ్ అలానే 45% ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అనమాట. ఇది వస్తే మినిమం క్వాలిఫై అయినట్టు అండ్ ఫర్దర్ స్టేజ్కి వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అండి. అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు అప్లై చేయాలి అనుకుంటే స్టార్టింగ్లోనే చెప్పాను మీకు, వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ తీసుకొని ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. స్పీడ్ పోస్ట్ కాదు, ఆర్డినరీ పోస్ట్ చేయాలన్నమాట. ఓకేనా. ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేశారో వచ్చిన ప్రింట్అవుట్ కాపీ, దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, ఇవన్నీ కూడా ఏవైతే అప్లోడ్ చేశారో అవన్నీ కూడా మీరు అటాచ్ చేసి ప్రతి పేజ్ పైన మీరు సైన్ చేసి ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. అండ్ ఏదైతే ఎన్వలప్లో మీరు అప్లికేషన్ పెడుతున్నారో ఆ ఎన్వలప్ పైన మీరు ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయాలి. అండ్ అలానే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నెంబర్ కూడా రాసి మీరు
ఆర్డినరీ పోస్ట్ ద్వారా ఇచ్చిన అడ్రస్కి పంపించాలన్నమాట. ఓకేనా. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 472 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలండి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో మాత్రమే 472 రూపీస్ పే చేయాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ నేను చెప్పిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. మీకు అన్నిటికీ కూడా సెంట్రల్ సివిల్ సర్వీస్కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. బేసిక్ పే, ఇండస్ట్రియల్ అలవెన్స్, హెచ్ఆర్ఏ అండ్ అలానే అన్ని అలవెన్స్లు ఉంటాయి. మీకు ఆన్ యావరేజ్ చూసుకుంటే సిటీసీ అనేది 7.51 lakhs అంటే 60,000 పైన మీ శాలరీ అనేది ఉంటుంది. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ, అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ అనేది జూన్ జూలైలో ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ట్రేడ్ టెస్ట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు సెకండ్ క్లాస్ రైల్ ఫేర్ అనేది ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ June 12th వరకు ఉంటుంది. అండ్ హార్డ్ కాపీ అక్కడ రీచ్ అవ్వడానికి లాస్ట్ డేట్ ఏదంటే 18th June అనమాట. మీకు ఎగ్జామ్ అనేది జూన్ జూలైలో ఉండొచ్చు అనమాట. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.